వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పర్కసిట్స్ అనమాట. పర్కసిట్స్లో మోటార్ కార్ వాల్యుయేషన్ అనమాట. సో మోటార్ కార్ని ఎలా వాల్యూ చేస్తారు, సో మోటార్ కార్కి ఎంతెంత అమౌంట్ అనేది పర్కసిట్ కింద ఎంప్లాయీకి ఇస్తాడు అని చెప్పి ఈరోజు క్లాస్ అనమాట. సో వాల్యుయేషన్ ఆఫ్ పర్కసిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మోటార్ కార్, ఇది రూల్ 3 క్లాస్ 2 అనమాట. Motor car facility provided by an employer is taxable in the hands of employee on the following basis. సో ఈ ఫాలోయింగ్ బేసిస్ ప్రకారం ఎంప్లాయీ హ్యాండ్స్లో ఇది పర్కసిట్స్ కింద ట్యాక్సిబుల్ అవుతుందన్నమాట. మోటార్ కార్ ఫెసిలిటీ ఎంప్లాయీకి ఇచ్చినప్పుడు ఇది ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుందన్నమాట. ఇది ఈ ఫాలోయింగ్ బేసిస్లో ఇది ట్యాక్సిబుల్ అవుతుంది ఎంప్లాయీ హ్యాండ్స్లో. సో ఇక్కడ కార్ అనేది ఎంప్లాయీకి ఓన్ కార్ అయి ఉండొచ్చు, ఆర్ కార్ని మెయింటైన్ చేస్తుండొచ్చు. అంటే ఎవరి దగ్గరైనా లీజ్ తీసి కానీ ఆయిల్ కానీ డీజిల్ కానీ ఇలాంటి పెట్రోల్ కానీ ఇలాంటి పోయించుకొని కార్ని మెయింటైన్ చేస్తుండొచ్చు. సో ఇక్కడ కార్ అనేది ఓన్డ్ అయినా ఉండొచ్చు, ఆర్ కార్ ఈజ్ మెయింటైన్డ్ బై ఎంప్లాయర్ అయినా ఉండొచ్చు, ఆర్ కార్ ఈజ్ ఓన్డ్ బై ద ఎంప్లాయర్ అయినా ఉండొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో మనకి ఏం చెప్తున్నారంటే కార్ ఓన్ కార్ అయినా ఆర్ కార్ మెయింటైన్ చేస్తున్నా, ఈ రెండు ఎంప్లాయర్ చేసినా సరే, అంటే ఎంప్లాయీకి సొంత కార్ అయినా ఆర్ ఎంప్లాయర్ మెయింటైన్ చేస్తున్నా సరే ఫస్ట్ ఆప్షన్ అనమాట. సో ఆ ఉన్న మోటార్ కార్ని ఆఫీస్ పర్పస్కి యూస్ చేయొచ్చు, ఆర్ ప్రొఫెషనల్ పర్పస్కి యూస్ చేయొచ్చు, ఆర్ రెండు బోత్ ఆఫీస్ పర్పస్కి ఆర్ ప్రొఫెషనల్ పర్పస్కి ఎంప్లాయీ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కార్ అనేది సొంత కార్ అయినా ఆర్ కార్ మెయింటైన్ చేసే కార్ అయినా సరే ఎంప్లాయీకి ఇచ్చినప్పుడు ఎంప్లాయీ అఫీషియల్ పర్పస్కి యూజ్ చేయొచ్చు, పర్సనల్ పర్పస్కి యూజ్ చేయొచ్చు, ఆర్ ఎనీ పర్పస్ బోత్ పర్పస్కి అయినా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఎలా ట్యాక్సిబుల్ చేస్తారు, ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత? సో ఏ కేసులో అయినా సరే ఆఫీస్ పర్పస్కి యూజ్ చేస్తే ఎంప్లాయర్ ఇచ్చిన కార్ని ఆర్ ఎంప్లాయర్ ఇచ్చిన మోటార్ వెహికల్ని ఏ ఆఫీస్ పర్పస్కి కనుక యూజ్ చేస్తే ఏ కేసులో అయినా సరే, ఫస్ట్ కేసు అయినా సెకండ్ కేసు అయినా థర్డ్ కేసు అయినా సరే నాట్ ఏ పర్కసిట్ అనమాట. అసలు అది పర్కసిట్టే కాదు. ఆఫీస్ పర్పస్కి ఇస్తే ఆఫీస్ పనులు చేయించుకోవడం కోసం ఎంప్లాయీకి కార్ ఇచ్చాడు. సో అది పర్కసిట్ ఎలా అవుతుంది? ఎంప్లాయీకి బెనిఫిట్ ఏమి ఉండదు. సో అది నాట్ ఏ పర్కసిట్ అనమాట. సో ఎవరికి చార్జబుల్ అంటే నాట్ అప్లికబుల్ అనమాట. అసలు అది ఎవరికి అప్లై అవ్వదు. నెక్స్ట్, ఒకవేళ ఎంప్లాయర్ సొంత కార్ కానీ ఆర్ మెయింటైన్ చేసే కార్ కానీ పర్సనల్ పర్పస్కి ఎంప్లాయీకి ఇచ్చాడు, అప్పుడు ఏంటి ట్యాక్సిబుల్ వాల్యూ అంటే M+D అనమాట. M అంటే మెయింటెనెన్స్ కాస్ట్ అనమాట, D అంటే డిప్రిషియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% ఇస్తారనమాట. యాక్చువల్ కార్కి ఎంత కాస్ట్ అయితే ఉంటుందో అంత కాస్ట్లో 10% ఇస్తారనమాట. సో మెయింటెనెన్స్ కాస్ట్ ప్లస్ డిప్రిషియేషన్ వాల్యూ యాడ్ చేసుకుంటారనమాట. సో ఇది ఎవరికి ఉంటుందంటే స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ కానీ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, ఈ ఎంప్లాయర్ కార్ అనేది బోత్ పర్పస్కి అనమాట, ప్రొఫెషనల్ పర్పస్కి ఇంకా పర్సనల్ పర్పస్కి రెండింటికి యూజ్ చేసుకుంటున్నాడు ఎంప్లాయర్ ఇచ్చిన కార్ని. అప్పుడు మనం ఎలా యూజ్ చేస్తామంటే 1800 ఆర్ 2400 పర్ మంత్ లెక్క ట్యాక్సిబుల్ వాల్యూ చేస్తామన్నమాట పర్కసిట్ కింద. సో ఇది ఎవరికి ఉంటుంది అంటే స్పెసిఫైడ్ ఎంప్లాయీకి ఉంటుంది. సో ఇక్కడ పర్సనల్ పర్పస్కి యూజ్ చేసిన ఆర్ ఆఫీస్ ఆర్ పర్సనల్ పర్పస్ రెండింటికి ఏది యూజ్ చేసినా సరే ఎవరికి చార్జబుల్ అంటే స్పెసిఫైడ్ ఎంప్లాయీకి మాత్రం చార్జబుల్ అనమాట. ఇక్కడ ఆల్ ఎంప్లాయీస్ అని చెప్పట్లేదు, స్పెసిఫైడ్ ఎంప్లాయీస్కి చార్జబుల్ అనమాట. సో ఇన్ కేస్ పర్సనల్ పర్పస్కి యూజ్ చేస్తే మెయింటెనెన్స్ కాస్ట్ ప్లస్ డిప్రిషియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% ఆఫ్ కార్ అనమాట. ఇది స్పెసిఫైడ్ ఎంప్లాయీస్కి చార్జబుల్ అనమాట. అలా కాకుండా కార్ అనేది బోత్ పర్పస్కి యూజ్ చేస్తే, అంటే ఆఫీస్కి పర్సనల్కి యూజ్ చేస్తే 800 పర్ మంత్ అనేది ఒకటి, ఆర్ 2400 పర్ మంత్ అనమాట. సో కార్కి వచ్చేసరికి అంటే హయ్యర్ కెపాసిటీ అని లోయర్ కెపాసిటీ అని ఉంటుంది అనమాట. సో మనకేం చెప్తున్నారంటే హయ్యర్ కెపాసిటీ అయితే ఏమో 2400 పర్ మంత్ ఇవ్వాలి ఎంప్లాయీకి, ఆర్ లోయర్ కెపాసిటీ అయితే ఏమో 800 పర్ మంత్ ఇస్తారనమాట. సో ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత అంటే 800 పర్ మంత్, ఇది లోయర్ కెపాసిటీ ఉంటే. సో లోయర్ కెపాసిటీ అంటే ఏంటంటే 1.6 లీటర్స్ అనమాట. సో 1.6 లీటర్స్ కనుక ఉంటే 1800 పర్ మంత్ ఇస్తారు.
ఎంప్లాయీకి ఆర్ హయ్యర్ కెపాసిటీ ఉంటే కనుక మనం ఇచ్చే కార్కి హయ్యర్ కెపాసిటీ ఉంటే కనుక 2400 పర్ మంత్ ఇస్తారనమాట. ఎవరికి ఏ ఎంప్లాయీ ఛార్జబుల్ అవుతారంటే స్పెసిఫైడ్ ఎంప్లాయీ అనమాట. సో ఇక్కడ ఎంప్లాయర్ కార్ ఓన్ అయినా ఆర్ ఎంప్లాయర్ కార్ మెయింటైన్ చేస్తున్నా సరే ఆఫీస్ పర్పస్ అయితే నాట్ ట్యాక్సిబుల్ అనమాట, నాట్ ఏ పర్కసిట్ అనమాట. సో పర్సనల్ పర్పస్కి కనుక ఇస్తే మెయింటైనింగ్ కాస్ట్ అండ్ డిప్రిషియేషన్ యాడ్ చేస్తాము. ఎవరు ఛార్జబుల్ అవుతారంటే స్పెసిఫైడ్ ఎంప్లాయీ ఛార్జబుల్ అవుతారు. అండ్ కార్ అనేది బోత్ పర్పస్కి యూస్ చేస్తే కనుక అప్పుడు 1800 పర్ మంత్ లోయర్ కెపాసిటీ, 2400 పర్ మంత్ హయ్యర్ కెపాసిటీ అనమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కార్ అనేది ఎంప్లాయర్ ఓన్, కానీ కార్ మెయింటైన్ చేసేదేమో ఎంప్లాయీ మెయింటైన్ చేస్తున్నాడు. అసలు మోటార్ కార్ అయితే ఎంప్లాయీది అనమాట, కానీ అక్కడ ఆ కార్ని ఎంప్లాయర్ కార్ని ఎంప్లాయీ మెయింటైన్ చేస్తున్నాడు. సో అఫీషియల్ పర్పస్కి యూజ్ చేశాడు అనుకోండి, అంటే ఆఫీస్ పర్పస్, అది నాట్ ఏ ట్యాక్సిబుల్ పర్కసిట్ అనమాట, నాట్ ఏ పర్కసిట్, నాట్ అప్లికబుల్ అనమాట. అదే పర్సనల్ పర్పస్కి యూజ్ చేస్తే ఓన్లీ డిప్రిషియేషన్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే ఓన్ కార్ అనుకోండి, దానికి ఏ ఛార్జెస్ ఉండవు, ఓన్లీ డిప్రిషియేషన్ అనమాట. ఎందుకంటే కార్ అక్కడ ఎంప్లాయర్ మెయింటైన్ చేయట్లేదు, ఎంప్లాయీ మెయింటైన్ చేస్తున్నాడు. సో అక్కడ పర్సనల్ పర్పస్కి యూజ్ చేస్తే ఎంప్లాయర్కి ఏం లాస్ అవుతుంది, ఓన్లీ డిప్రిషియేషన్ ఛార్జ్ ఒకటే లాస్ అవుతుంది అనమాట. సో మనకి ఏది పర్కసిట్ లాగా వాల్యూ చేస్తారంటే పర్సనల్ పర్పస్కి యూజ్ చేస్తే ఓన్లీ డిప్రిషియేషన్ మాత్రమే యూజ్ చేస్తారనమాట. డిప్రిషియేషన్ ఎంత వాల్యూ వస్తుంది, 10% ఆఫ్ కార్ అనమాట. ఒకవేళ కార్ వాల్యూ ఒక 10,000 అనుకోండి, మనకి 1000 పడుతుంది అనమాట. పర్ యానం డిప్రిషియేషన్ 1000 పడుతుంది. సో ఆ 1000నే పర్కసిట్ లాగా తీసుకుంటున్నారు. అదే ట్యాక్సిబుల్ వాల్యూ ఆఫ్ పర్కసిట్ అనేది డిప్రిసియేషన్ వాల్యూ ఎంతైతే వస్తుందో అంత అనమాట. నెక్స్ట్ కార్ అనేది 2 పర్పస్లకి యూజ్ చేస్తే, అఫీషియల్ పర్పస్కి యూజ్ చేశారు అండ్ పర్సనల్ పర్పస్కి యూజ్ చేస్తే. సో ఇక్కడ కార్ ఎవరిది, సొంత కార్ అయితే ఎంప్లాయర్ది, కానీ కార్ మెయింటైన్ చేసేది ఎంప్లాయీ. అండ్ కార్ యూజ్ చేసేదేమో ఎంప్లాయీ యూజ్ చేస్తున్నాడు, ఏ పర్పస్కి యూజ్ చేస్తున్నాడు, సగం ఆఫీస్కి యూజ్ చేస్తున్నాడు, సగం పర్సనల్ పర్పస్కి యూజ్ చేస్తున్నాడు. అప్పుడు ఎలా ట్యాక్సిబుల్ చేస్తారు, 600 పర్ మంత్ ఆర్ 900 పర్ మంత్ అనమాట. సో ఇక్కడ 600 అనేదేమో లోయర్ కెపాసిటీ కార్ అయినప్పుడు, అండ్ 900 పర్ మంత్ ఏమో హయ్యర్ కెపాసిటీ కార్ అయినప్పుడు. సో కార్ అనేది యూజ్డ్ ఫర్ హయ్యర్ కెపాసిటీ అయితే 900 పర్ మంత్, అలా కాకుండా లోయర్ కెపాసిటీ అయితే 600 పర్ మంత్ అనమాట. సో ఇక్కడ పర్సనల్కి కానీ ఆర్ బోత్ పర్పస్ కానీ ఎంప్లాయీ యూజ్ చేస్తే ఇక్కడ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్కి మాత్రమే ట్యాక్సిబుల్ ఉంటుంది, ఛార్జబుల్ అనమాట. నెక్స్ట్ ఎంప్లాయర్ కార్ కాదనమాట. ఎంప్లాయర్కి సొంత కార్ కాదు. నెక్స్ట్ ఆప్షన్లో ఎంప్లాయర్ అనేది ఓన్లీ మెయింటైన్ చేస్తున్నాడు కారు. నెక్స్ట్ కార్ ఎవరిది, సొంత కార్ ఏమో ఎంప్లాయీది, కానీ మెయింటెనెన్స్ కాస్ట్ ఏమో ఎంప్లాయర్ పే చేస్తున్నాడు. సో ఇక్కడ ఆఫీస్ పర్పస్కి యూజ్ చేస్తే నాట్ ఏ ట్యాక్సిబుల్ పర్కసిట్ అనమాట. అండ్ సొంత కార్ కాదు, కానీ ఎంప్లాయర్ మెయింటైన్ చేస్తున్నాడు, ఎంప్లాయీ కార్ని ఎంప్లాయర్ మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ ఎంప్లాయీ పర్సనల్ పర్పస్కి యూజ్ చేస్తే యూజ్డ్ బై ఎంప్లాయీ ఫర్ పర్సనల్ పర్పస్. ఇక్కడ ఏంటి, సొంత కార్ కాదు, కానీ ఎంప్లాయీకి మెయింటెనెన్స్ కాస్ట్ ఇస్తున్నారు. సో అంటే మెయింటైన్ చేస్తున్నాడు, ఇక్కడ హెడ్డింగ్లోనే చెప్పారు కార్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది ఓన్ కార్ అంటే డిప్రిషియేషన్ అనేది మన వాల్యూ ఆఫ్ పర్కసిట్ అవుతుంది. అలా కాకుండా మెయింటైన్ చేస్తుంటే పర్కసిట్ వాల్యూ అనేది మెయింటైన్ కాస్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఓన్ కార్ అయితే ఎంప్లాయీది, అండ్ కార్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే ఎంప్లాయర్ మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ కార్ ఎవరు యూజ్ చేస్తున్నారు అంటే ఎంప్లాయీయే యూజ్ చేస్తున్నారు, కానీ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎంప్లాయర్ ఇస్తున్నాడు. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ పర్కసిట్ ఏంటి, మెయింటెనెన్స్ కాస్ట్ ఎంప్లాయర్ ఇస్తున్నాడు కాబట్టి పర్కసిట్ కూడా మెయింటెనెన్స్ కాస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్ అనేది ఎంప్లాయీ బోత్ పర్పస్కి యూజ్ చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, బోత్ పర్పస్కి కనుక ఎంప్లాయీ యూజ్ చేస్తుంటే ఎంప్లాయీ కార్ కాదు, ఎంప్లాయీ ఓన్ కార్ అండ్ ఎంప్లాయీ యూజ్డ్ ఫర్ బోత్ పర్పస్. అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఇక్కడ ఎంప్లాయర్ ఇస్తున్నాడు. అప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఎంత వాల్యూ ట్యాక్సిబుల్ అవుతుందంటే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద ఎంప్లాయర్ యాజ్ reduced by 1800 per month or 2400 per month
ఫర్దర్ డిడక్షన్ ఆఫ్ 900 పర్ మంత్ ఫర్ డ్రైవర్ ఆర్ ఏ హయ్యర్ డిడక్షన్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడేమో ఎంప్లాయర్ ఏం చెప్తున్నారు, ఎంప్లాయర్కి ఓన్ కార్ కాదు, కానీ ఇక్కడ ఎంప్లాయర్ మెయింటెనెన్స్ అనేది చేస్తున్నాడు అనమాట. ఎంప్లాయర్ ఈజ్ మెయింటైన్డ్, కార్ ఈజ్ మెయింటైన్ బై ద ఎంప్లాయర్ అనమాట. సో ఇక్కడ ఏంటి, ఓన్ కార్ కాదు కాబట్టి యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పెండిచరు 1800లోంచి లెస్ చేయాలి, ఆర్ 2400లోంచి లెస్ చేయాలన్నమాట. ఎంతైతే యాక్చువల్ ఎక్స్పెండిచర్ అంటే యాక్చువల్గా మెయింటెనెన్స్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో అంత 1800లోంచి ఆర్ 2400లోంచి రెడ్యూస్ చేయాలన్నమాట. రెడ్యూస్డ్ బై 1800 ఆర్ 2400. ఇక్కడ యాక్చువల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఎంప్లాయర్ ఇచ్చే మనకి ఏదైతే మెయింటెనెన్స్ కాస్ట్ ఇస్తున్నారో అదనమాట. సో 1800లోంచి మెయింటెనెన్స్ కాస్ట్ లెస్ చేయాలి, అండ్ 2400 అని మెయింటెనెన్స్ కాస్ట్ లెస్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటి, మనకు మామూలుగా అయితే కార్ ఓన్డ్ అయినా ఆర్ కార్ ఈజ్ మెయింటైన్ బై ద ఎంప్లాయర్ అయితే 1800 పర్ మంత్ ఆర్ 2400 మంత్ అని అన్నాం కదా. సో ఇక్కడ ఏంటి, కార్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం, నాట్ ఓన్డ్. ఈ థర్డ్ ఆప్షన్లో కార్ అనేది ఎంప్లాయర్ మెయింటైన్ చేస్తున్నాడు, నాట్ ఓన్డ్ బై ద ఎంప్లాయర్. సో ఓన్ కార్ అయితే కనుక ఎంప్లాయర్ ఓన్లీ డిప్రిషియేషన్ అనేది మనకి వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ పర్పసిట్. అలా కాకుండా ఎంప్లాయర్ ఓన్లీ కార్ మెయింటైన్ చేస్తున్నాడు, సో అప్పుడు మెయింటెనెన్స్ కాస్ట్ వరకు మాత్రమే మనకి పర్పసిట్ అవుతుంది. అంటే ఎంప్లాయర్ ఏదైతే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఆ కార్ మీద ఇంకర్ అవుతారో అదనమాట. సో అప్పుడు రెండు పర్పస్లకి యూజ్ చేస్తే, బోత్ పర్పస్ కనుక కార్ని యూజ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే, యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో ఆ యాక్చువల్ ఎక్స్పెండిచర్ని 1800 అయితే, లోయర్ కెపాసిటీ అయితే 1800లోంచి యాక్చువల్ ఎక్స్పెండిచర్ అంటే 1800లోంచి మెయింటెనెన్స్ కాస్ట్ లెస్ చేయాలి, ఆర్ హయ్యర్ కెపాసిటీ ఆఫ్ కార్ అయితే కనుక 2400లోంచి యాక్చువల్ ఎక్స్పెండిచర్ లెస్ చేయాలి, ఆర్ 2400లోంచి మెయింటెనెన్స్ కాస్ట్ లెస్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఏదైతే వస్తుందో అది వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ పర్పసిట్ అనమాట. అలా కాకుండా మన అదే కార్కి ఎంప్లాయీ యూజ్ చేయకుండా అదే కార్కి మనం ఏదైనా డ్రైవర్ని పెట్టుకున్నాం అనుకోండి, చౌఫర్ అంటారనమాట. సో ఆ కార్కి, ఆ మోటార్ కార్కి డ్రైవర్ ఎవరైనా ఉండుంటే 900 పర్ మంత్ అనమాట ఫర్ ద డిడక్షన్. అలా కాకుండా ఇంకేదన్నా హయ్యర్ డిడక్షన్స్ కావాలంటే ఫాలోయింగ్ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి అన్నారనమాట. సో యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద ఎంప్లాయర్ యాజ్ రెస్యూడ్ బై 1800 ఆర్ 2400 పర్ మంత్. ఇక్కడ హయ్యర్ డిడక్షన్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ ఇఫ్ ద ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్ కొన్ని ఇచ్చారనమాట, అది తర్వాత చూద్దాం. అప్పుడు హయ్యర్ డిడక్షన్ వస్తుందంట. నెక్స్ట్ వచ్చేసి కార్ అనేది ఎంప్లాయీ కార్. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి కార్ ఓన్డ్ బై ఎంప్లాయీ అండ్ కార్ ఈజ్ మెయింటైన్డ్ బై ఎంప్లాయీ. ఇక్కడ ఈ రెండిట్లో ఏ ఆప్షన్ అయినా సరే, సొంత కార్ అవని ఆర్ కార్ని మెయింటైన్ చేయని, ఇక్కడ ఎంప్లాయర్ పాయింట్ ఏం రాలేదు, ఓన్లీ ఎంప్లాయీయే మెయింటైన్ చేస్తున్నాడు అండ్ ఎంప్లాయీదే సొంత కారు. అప్పుడు ఏ పర్పస్కి యూజ్ చేసినా సరే ఇక్కడ ఎంప్లాయర్ అసలు ఇన్వాల్వే అవ్వలేదు. ఇక్కడ ఏంటి, కార్ మెయింటైన్ చేసేది ఎంప్లాయీ అండ్ కార్ ఓన్డ్ బైది ఎంప్లాయీ. సో అప్పుడు ఆఫీస్ పర్పస్కి యూజ్ చేయని, పర్సనల్ పర్పస్కి యూజ్ చేయని, ఆర్ ఎనీ పర్పస్, బోత్ పర్పస్కి యూజ్ చేయని, అసలు అది పర్పసిట్టే కాదు, నాట్ ఏ పర్పసిట్ అండ్ నాట్ అప్లికబుల్. ఇక్కడ ఎవరు చార్జబుల్ అవ్వరు అనమాట. సో ఇదనమాట. ఇక్కడ మామూలుగా మనం నెక్స్ట్ చూద్దాం. M+D అన్న అంటే మెయింటెనెన్స్ కాస్ట్ ప్లస్ డిప్రిషియేషన్ అన్న, అది నెక్స్ట్ చూద్దాం. M ఈజ్ ఈక్వల్ టు మెయింటెనెన్స్ కాస్ట్ అనమాట. D ఈక్వల్ టు డిప్రిషియేషన్ ఎట్ ద రేట్ 10% ఆఫ్ యాక్చువల్ కాస్ట్. మనం ఇందాక D అన్నాం కదా. సో కార్ ఈజ్ ఓన్డ్ బై ఎంప్లాయర్ అనుకోండి, అది మనం ఇచ్చామనుకోండి, పర్సనల్ పర్పస్కి యూజ్ చేస్తే మనకి ఓన్లీ డిప్రిషియేషన్ మాత్రమే వాల్యూ ఆఫ్ పర్పసిట్ అనమాట. ఆ డిప్రిషియేషన్ వాల్యూ ఎంత అంటే మన యాక్చువల్ కాస్ట్ ఆఫ్ కార్ ఎంతైతే ఉంటుందో ఆ యాక్చువల్ కాస్ట్ని 10% చేయాలన్నమాట. సో అది డిప్రిషియేషన్ అనమాట. ఆ డిప్రిషియేషన్ ఏదైతే ఉంటుందో అదే వాల్యూ ఆఫ్ పర్పసిట్ అనమాట. D ఈజ్ ఈక్వల్ టు డిప్రిషియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% ఆఫ్ యాక్చువల్ కాస్ట్. హౌఎవర్ ఇఫ్ ద కార్ ఈజ్ నాట్ ఓన్డ్ బై ద ఎంప్లాయర్, then the actual hire charges incurred by the employer shall be considered. సో ఇక్కడ డైరెక్ట్గా చెప్పేశారనమాట, ఎంప్లాయర్కి అది ఓన్ కార్ కాకపోతే ఎంతైతే యాక్చువల్ హైర్ ఛార్జెస్ ఎంతైతే ఇంకర్ అవుతాడో ఆ ఇంకర్ అయిన
హైయర్ ఛార్జెస్ని మనం కన్సిడర్ చేస్తామంటే. అంటే ఏంటి, మనం ఇందాక చెప్పాం కదా, కార్ ఈజ్ మెయింటైన్ బై ఎంప్లాయర్ అయితే అంటే ఓన్ది కానప్పుడు మనం మెయింటైనింగ్ కాస్ట్ అనమాట. ఇక్కడ ఏంటి, హైర్కి తీసుకుంటే యాక్చువల్ హైయర్ ఛార్జెస్ అనమాట. సో దాన్ని పర్కసిట్ లాగా ట్రీట్ చేస్తారనమాట. నెక్స్ట్ 2400 అండ్ 800 పర్ మంత్ అన్నాం కదా, అదనమాట. 2400 per month in case of higher capacity car and 800 per month in case of lower capacity car. ఇది ఫస్ట్ ఆప్షన్లో వస్తుంది అండ్ థర్డ్ ఆప్షన్లో కూడా వస్తుంది అనమాట. సో హైయర్, ఇది ఎంప్లాయర్ కార్ ఓన్ చేసేటప్పుడు బోత్ పర్పస్కి యూజ్ చేసినప్పుడు లోయర్ కెపాసిటీ ఉందనుకోండి 1800 పర్ మంత్ అంటాం. అలా కాకుండా హైయర్ కెపాసిటీ యూజ్ చేసినప్పుడు 2400 పర్ మంత్ అంటాం. ఇది వాల్యూ ఆఫ్ పర్కసిట్ అనమాట. 2400 into 12 వేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో అదే వాల్యూ ఆఫ్ పర్కసిట్ అనమాట. సో మన మోటార్ కార్కి ఎంప్లాయర్ అంత పర్కసిట్ ఇచ్చినట్టు అనమాట. సో అంత వాల్యూ ఆఫ్ ట్యాక్సిబుల్ పర్కసిట్ అనమాట. నెక్స్ట్ 900 పర్ మంత్ ఇన్ కేస్ ఆఫ్ హయ్యర్ కెపాసిటీ కార్ అండ్ 600 పర్ మంత్ ఫర్ లోయర్ కెపాసిటీ కార్. ఇది ఏ ఆప్షన్లో వస్తుందంటే సెకండ్ ఆప్షన్లో అనమాట. ఇక్కడ ఎంప్లాయర్ కార్ని మెయింటైన్ చేస్తున్నాడు అండ్ కార్ ఈజ్ ఓన్డ్ బై ఎంప్లాయీ ఓన్లీ. అప్పుడు హయ్యర్ కెపాసిటీ ఎంత అయితే ఉంటుంది 900 పర్ మంత్. నెక్స్ట్ లోయర్ కెపాసిటీ 600 పర్ మంత్. అసలు హయ్యర్ కెపాసిటీ అంటే ఏంటి, లోయర్ కెపాసిటీ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హయ్యర్ కెపాసిటీ కార్ మీన్స్ ఏ కార్ హూస్ క్యూబిక్ కెపాసిటీ ఆఫ్ ఇంజిన్ ఎక్సీడ్స్ 1.6 లీటర్స్. సో కార్కి క్యూబిక్ కెపాసిటీ ఇలాంటి ఇంజన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో కార్ ఇంజన్కి ఎంతైతే క్యూబిక్ కెపాసిటీ ఉంటుంది, సో ఆ కార్ యొక్క ఇంజిన్ కెపాసిటీ 1.6 లీటర్స్ కంటే ఎక్కువ ఉంటే అదేమో హయ్యర్ కెపాసిటీ అంటాం. సో మోర్ ఉంటే హయ్యర్ కెపాసిటీ, లెస్ ఉంటే లోయర్ కెపాసిటీ అనమాట. సో కార్ యొక్క క్యూబిక్ కెపాసిటీ 1.6 లీటర్స్ కంటే ఎక్కువ ఉంటేనేమో హయ్యర్ కెపాసిటీ కార్ అంటాం. అలా కాకుండా 1.6 లీటర్స్ కంటే తక్కువ కెపాసిటీ ఉంటేనేమో లోయర్ కెపాసిటీ అంటాం. నెక్స్ట్ ఇందాక థర్డ్ పాయింట్లో మనం కండిషన్స్ ఉండాలని చెప్పాం కదా. సో ఇప్పుడు కార్ ఈజ్ మెయింటైన్ బై ఎంప్లాయీ. అప్పుడు ఎంప్లాయర్ అన్నప్పుడు మనం మెయింటెనెన్స్ కాస్ట్ అనేది పర్సనల్ పర్పస్కి యూజ్ చేస్తే వచ్చింది అన్నాం. అండ్ అలా కాకుండా కార్ ఓన్డ్ బై ఎంప్లాయీ అండ్ మెయింటెనెన్స్ కార్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంకర్డ్ బై ఎంప్లాయర్ అన్నాం. అప్పుడు ఏంటి, ఎంతైతే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఉంటుందో అంత ఎక్స్పెండిచర్ 1800 లోంచి కానీ 2400 లోంచి కానీ లెస్ చేయాలన్న. అలా కాకుండా ఇంకా ఎక్కువ ఎక్స్పెండిచర్ అనేది డిడక్షన్ రావాలనుకోండి, అంటే పర్కసిట్ నుంచి తప్పించుకోవాలనుకోండి, అంటే ట్యాక్సిబుల్ నుంచి తప్పించుకోవాలనుకోండి, హయ్యర్ డిడక్షన్కి కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలన్నారు కదా. ఆ ప్రిస్క్రైబ్డ్ కండిషన్స్ ఏంటనేవి ఇప్పుడు చూద్దాం. కండిషన్స్ టు బీ ఫుల్ఫిల్డ్ ఫర్ క్లైమింగ్ హయ్యర్ డిడక్షన్స్. The employer has maintained completed details of journey undertaken for official purpose. సో ఇక్కడ ఏంటి, ఎంప్లాయర్ మెయింటైన్ చేసేది దేనికోసం అయి ఉండాలంటే ఓన్లీ అఫీషియల్ పర్పస్కి మెయింటైన్ చేయాలన్నమాట. సో మెయింటైన్డ్ ఫర్ అఫీషియల్ పర్పస్ అనమాట. ఇక్కడ ఎంప్లాయర్ హ్యాస్ మెయింటైన్డ్ completed details of journey undertaken for official purpose, which may include date of journey, the destination, mileage and the amount of expenditure incurred thereon. సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయర్ కార్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పారు ఈ థర్డ్ ఆప్షన్లో. అండ్ కార్ ఎవరు ఓన్ చేస్తున్నారంటే ఎంప్లాయీ యూజ్ చేస్తున్నారు, అంటే ఎంప్లాయీ కార్ని ఎంప్లాయర్ మెయింటైన్ చేస్తున్నారు. అది ఓన్లీ పర్సనల్ పర్పస్కి యూజ్ చేస్తేనేమో ఓన్లీ మెయింటెనెన్స్ కాస్ట్. అలా కాకుండా అఫీషియల్ పర్పస్కి అండ్ ప్రొఫెషనల్ పర్సనల్ పర్పస్కి యూజ్ చేస్తే ఎంత ఎక్కువ డిడక్షన్ రావాలనుకోండి, కార్ అనేది ఎంప్లాయర్ అఫీషియల్ పర్పస్కే యూజ్ చేయాలి. అండ్ కంప్లీటెడ్ డీటెయిల్స్, ఆ మోటార్ కార్ జర్నీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎంప్లాయర్ మెయింటైన్ చేసి ఉండాలి. సో ఎంప్లాయర్ ఆ కార్ని అఫీషియల్ పర్పస్కి యూజ్ చేసి ఉండాలి. అండ్ ఏమేమి మెయింటైన్ చేసి ఉండాలి అంటే జర్నీ ఎంతవరకు ఉండాలి, డేట్ ఆఫ్ జర్నీ ఎంత, అండ్ డెస్టినేషన్, ఆ కార్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలి, అండ్ కార్ యొక్క మైలేజ్ అండ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్ దిగడం, అండ్ ఇంకా కార్కి ఏమైతే ఎక్స్పెండిచర్, ఆ మోటార్ కార్కి ఏమైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతాడో ఎంప్లాయర్, ఆ ఎక్స్పెండిచర్ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయాలి. అండ్ ద ఎంప్లాయర్ గివ్స్ ద సర్టిఫికేట్ టు ద ఎఫెక్ట్ దట్
ఎక్స్పెండిచర్ వాజ్ ఇంకర్డ్ ఓన్లీ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ అఫీషియల్ డ్యూటీస్. సో ఇక్కడ ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఇవ్వాలి ఆ కార్ని అఫీషియల్ డ్యూటీస్కి యూజ్ చేసిన అని. సో ఈ కార్ యొక్క జర్నీ గురించి సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట ఎంప్లాయర్. The employer gives the certificate to effect that the expenditure was incurred wholly and exclusively for the performance of official duties. సో ఈ కార్ని అఫీషియల్ డ్యూటీస్కి మాత్రమే వాడేయమని చెప్పి ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట. సో ఇది మోటార్ కార్ ఎక్స్పెండిచర్ అనమాట. వాల్యుయేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్కసిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మోటార్ కార్ అనమాట. అండ్ నెక్స్ట్ అదే మోటార్ కార్కి డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, చాఫర్ ఆర్ డ్రైవర్, అతనికి ఎంత ఇవ్వాలి అంటే అది ఏ పర్పస్కి యూజ్ చేసినా, అఫీషియల్కి యూజ్ చేసినా, పర్సనల్స్కి యూజ్ చేసినా సరే ఆ డ్రైవర్కి ఇచ్చే శాలరీ ఎంత అయితే ఉంటుందో 900 per month ఇవ్వాలి. ఆ 900 per month అనేది వాల్యూ ఆఫ్ పర్కసిట్ అనమాట. సో ఈ మోటార్ కార్ ఎక్స్పెండిచర్ అనేది డ్రైవర్కి ఇస్తే అది అనేది 900 per month వాల్యూ ఆఫ్ పర్కసిట్. సో ఇదనమాట. ఇంకోసారి డీటెయిల్గా అంటే కార్ ఓన్ చేసినా మెయింటైన్ చేసినా సరే ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ ఏ అఫీషియల్ పర్పస్కి యూజ్ చేస్తే నాట్ ఏ పర్కసిట్ అనమాట. పర్సనల్కి యూజ్ చేస్తే మెయింటెనెన్స్ కాస్ట్ డిప్రిషియేషన్ ఇవ్వాలి. అండ్ బోత్ పర్పస్కి యూజ్ చేస్తే లోయర్ కెపాసిటీ అయితే 1800 per month ఇవ్వాలి, 2400 per month ఏమో హయ్యర్ కెపాసిటీ ఆఫ్ కార్కి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ కార్ ఓన్డ్ బై ఎంప్లాయర్, కార్ ఓన్దే కానీ మెయింటెనెన్స్ కాస్ట్ ఏమో ఎంప్లాయీ బేర్ చేస్తున్నాడు, అప్పుడు కార్ ఓన్దే కాబట్టి డిప్రిషియేషన్ ఇవ్వాలన్నమాట. పర్సనల్ కోసం యూజ్ చేశాడు అనుకోండి, అప్పుడు డిప్రిషియేషన్ ఇవ్వాలి. అలా కాకుండా బోత్ పర్పస్కి యూజ్ చేస్తే 600 per month లోయర్ కెపాసిటీ ఆఫ్ కార్కి ఇవ్వాలి అండ్ 900 per month హయ్యర్ కెపాసిటీ ఆఫ్ కార్కి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ కార్ అనేది ఎంప్లాయర్ మెయింటైన్ చేస్తున్నాడు అండ్ కార్ ఓన్డ్ బై ఎంప్లాయీ అనమాట. నెక్స్ట్ ఆప్షను అప్పుడు అఫీషియల్ పర్పస్కి అయితే నాట్ ఏ ట్యాక్సిబుల్ పర్పస్. అండ్ ఇక్కడ కార్ అనేది ఎంప్లాయర్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇచ్చే పర్కసిట్ ఏంటి, మెయింటెనెన్స్ కాస్ట్ అనమాట. అది పర్సనల్ పర్పస్కి కార్ యూజ్ చేస్తే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తీసుకోవాలి. అండ్ కార్ అనేది బోత్ అఫీషియల్ పర్పస్ అండ్ పర్సనల్ పర్పస్కి అయి ఉంటే కనుక కార్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఏదైతే వస్తుందో అది 1800లోంచి కానీ 2400లోంచి కానీ లెస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎంప్లాయీ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే కార్ ఎంప్లాయీదే అండ్ కార్ ఓన్డ్ బై ఎంప్లాయీ అండ్ కారు మెయింటైన్ బై ద ఎంప్లాయీ. సో ఇక్కడ రెండు ఎంప్లాయీయే చేస్తున్నాడు అండ్ ఇక్కడ ఎంప్లాయర్ అనేది ఇన్వాల్వ్ అవ్వలేదు. సో ఇక్కడ పర్కసిట్ ఎప్పుడు వస్తుంది, ఎంప్లాయీకి ఇస్తే వస్తుంది. ఇక్కడ ఓన్ కార్ వల్ల ఇవ్వట్లేదు అండ్ కార్ మెయింటైన్ చేయడం వల్ల ఇవ్వట్లేదు ఎంప్లాయర్. సో ఇక్కడ ఎంప్లాయర్ అనే ఆప్షనే లేదు. సో ఇక్కడ ఓన్లీ ఎంప్లాయీ ఉన్నాడు. సో కార్ ఏ పర్పస్కి యూజ్ చేసినా సరే ఎనీ పర్పస్ నాట్ ఏ ట్యాక్సిబుల్ పర్కసిట్ అనమాట. నాట్ ఏ పర్కసిట్, ఇక్కడ ఏ ట్యాక్సిబిలిటీ ఉండదు అండ్ నాట్ అప్లికబుల్. అండ్ ఎం అంటే మెయింటైన్ కాస్ట్, డి అంటే డిప్రిషియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% అనమాట. అండ్ కార్కి ఆ మోటార్ కార్కి ఎవరైనా డ్రైవర్ ఉంటే ఆ డ్రైవర్ యొక్క శాలరీ ఏదైతే ఉంటుందో ఆ శాలరీని మనం పర్కసిట్కి యాడ్ చేస్తాము అండ్ 1900 per month అనేది వాల్యూ ఆఫ్ పర్కసిట్ అనమాట. సో ఇది వాల్యుయేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్కసిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మోటార్ కార్ అనమాట. ఇది రూల్ 3 క్లాస్ 2 అనమాట. అండ్ ఈరోజు క్లాస్ అనేది ఈ మోటార్ కార్ వాల్యుయేషన్తో అయిపోయిందనమాట. నెక్స్ట్ క్లాస్లో అదర్ దాన్ మోటార్ కార్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu.